మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కామెంట్ సెక్షన్ అడుగుతుంటారు, సార్ విజువలైజేషన్ చేస్తాను అనుకుంటున్నాను బట్ ప్రాపర్గా చేయలేకపోతున్నాను, ఊహించుకుంటే వస్తాయని నాకు తెలుసు సార్, సబ్జెక్ట్ గురించి ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో క్లాసులకు అటెండ్ అయ్యాను, బట్ నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. సో ఈ ఎపిసోడ్లో మీకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, ఏమి చేయడం వల్ల మనకు రిజల్ట్స్ వస్తాయో నేర్చుకుందాం. సో మెయిన్ ఏంటంటే ఊహించడం. అంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలో మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడే జస్ట్ మీరు ఒక ఊహను, అంటే ఆలోచనకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఎక్కడ ఉన్నటువంటి వస్తువైనా సరే మీకోసం తెచ్చిస్తుందండి యూనివర్స్. యూనివర్స్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ అండి. బట్ అడగాలి, ఏంటండి అడగాలి, నమ్మాలి. ఇంకొకటి చాలామంది నన్ను అడుగుతారు, సార్ అడిగి నమ్మితే నిజంగా వస్తుందంటే కృతజ్ఞతా భావాన్ని కూడా కలిగి ఉండాలంటే మీరు ఎంత కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే అంత ఫాస్ట్గా వస్తుందండి. రిసీవ్ మోడ్లో కూడా ఉండాలి. అడిగారు రిసీవ్ మోడ్లో లేరు, వస్తుందండి రాదు కదా. సో అడగడంలో చాలా క్లారిటీ. ఎలా అడుగుతారంటే త్రూ ద విజువలైజేషన్, అంటే ఊహించడం. ఏది ఊహించాలి, మీకు ఏది కావాలో దాన్ని మంచి క్లారిటీగా కలర్ఫుల్గా ఊహించాలి. నెక్స్ట్ మోషన్ అనేది ఇవ్వాలి. మోషన్ అనేది మూమెంట్ ఇవ్వాలి. మూమెంట్ ఇవ్వకపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో వర్కౌట్ అవ్వదు. ఊహిస్తున్నారు కొంతమంది, ఏదో పిక్చర్స్ ఓకే బ్లాక్ అండ్ వైట్లో డల్గా ఊహిస్తున్నారు. అలా ఊహిస్తే రాదండి. మీకు ఏది కావాలో అది కలర్ఫుల్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, అందులో మూమెంట్ అనేది ఉండాలి. ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే ఆ ఇంట్లో మీరు మూమెంట్ అవుతూ ఉండాలి. సో దానికి తోడుగా మీకు ఏ కావాలో మీ లౌడ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీ ఇంట్లో ఉండి మీరు ఆ యాక్టివిటీస్ చేయాలి ఆ వస్తువుతో, అప్పుడే మీకు వస్తుంది. సో మీకు ఇష్టమైన ఆబ్జెక్ట్ మీ చేతిలో తీసుకొని ఫీల్ అవ్వాలంటే, ఎమోషన్గా ఫీల్ అవ్వాలంటే, ఎప్పుడైతే మీరు ఎమోషన్ అవుతారో ఫీల్ అవుతారో అది మీ జీవితంలోకి వస్తుంది. మన దేన్నైతే మన మనసులో చూస్తామో దాన్ని మనం చేతుల్లో స్వీకరిస్తాం. దేన్నైతే మన మనసులో చూడమో దాన్ని మనం చేతుల్లో స్వీకరించాలి. చేతుల్లోకి రావాలి అంటే పవర్ఫుల్ విజువలైజేషన్ అనేది రావాలి, క్లారిటీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. మన 5 సెన్సెస్ను ఇన్వాల్వ్ చేయగలగాలి. ఒక ఇల్లు కావాలంటే ఇంట్లో ప్రతి ఆబ్జెక్ట్ని కూడా, అంటే ఏదైనా కిచెన్ అంటే కిచెన్లో ఎలా ఉండాలి, ఇంటీరియర్ డిజైనింగ్, హాల్లో ఏ విధంగా ఉండాలి, బెడ్రూమ్ ఏ విధంగా ఉండాలి, సీలింగ్ ఏ విధంగా ఉండాలి, ప్రతి దాన్ని క్లారిటీగా ఊహించుకొని ప్రతి రూమ్లోకి మీరు నడుస్తూ మీరు ఫీల్ అవ్వాలి. మీ సొంతమైందన్న భావన ఎప్పుడైతే మీలో ఉంటుందో అప్పుడు అది రియాలిటీకి వస్తుంది. మీ సొంతం అనే భావన మీలో రానంత వరకు మీరు ఎన్నిసార్లు ఊహించుకున్నా అది మీ జీవితంలోకి రాదు. మీ జీవితంలోకి రావాలి అంటే ఊహకు చాలా పవర్ఫుల్ అనేది ఉండాలండి. ఎంత పవర్ఫుల్గా ఊహించుకోగలిగితే అంత ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు మీ కార్ అంటే కార్ రాదండి. ఏ కారు కావాలి, ఏ కలరు, ఆ యొక్క ప్రైస్ ఎంత, మీరు స్పష్టంగా ఊహించుకొని డ్రైవింగ్ చేయగలగాలి. అంటే మీరు ఫస్ట్ గేర్ వేశారు, సెకండ్ గేర్ వేశారు, మీకు ఇష్టమైన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి, మీరే మీ మనసులో ఊహించుకోవాలి. ఆ ఇష్టమైన ప్లేస్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ మీకు ఇష్టమైన పర్సన్ మీరు కలిశారు, మళ్ళీ అదే ఇష్టమైన పర్సన్తో మీరు జర్నీ చేశారు. అంత ఫాస్ట్గా మీరు కలర్ఫుల్గా మీరు చేసుకోగలిగితే అది మీ సొంతం అవుతుంది. గోల్డ్ అయినా సరే, గోల్డ్ రావాలంటే రాదండి. ఏం చేయాలి, గోల్డ్ని మీరు తీసుకొని ఏ గోల్డ్ అయితే కావాలో అది వేసుకున్నట్టుగా అద్దం ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే అప్పుడు అది మీ జీవితంలోకి రాబడుతుంది. ఇంకా ఏదైనా సరే, ఇప్పుడు జాబ్ అంటే జాబ్ రాదండి. జాబ్ వచ్చినట్టుగా, జాబ్ చేస్తున్నట్టుగా, ఆఫర్ లెటర్ తీసుకున్నట్టుగా, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యి శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చాలా క్లారిటీగా, అది మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిసా, యూనియనా, సిండికేటా, కొటాయి బ్యాంక్, ఏ బ్యాంక్ అకౌంట్ మీదే ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ వచ్చి చేరినప్పుడు మీకు ఎలాంటి ఆనందాన్ని కలిగి ఉంటారో అదే ఆనందం తగ్గించకుండా సేమ్ ఎనర్జీతో, సేమ్ వైబ్రేషన్తో, సేమ్ ఫ్రీక్వెన్సీతో కనుక మీరు ఉండగలిగితే ఆ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఈరోజు కాకపోవచ్చు బట్ డెఫినెట్గా వస్తుంది. నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ అది మీ జాబ్ మీ సొంతం అవుతుంది. బిజినెస్ మీరు ఎన్నెన్నో బిజినెస్ చేసి ఉండొచ్చు. చూడండి, ఒకటి చెప్తున్నాను, మీకు 100 కోట్లు రావాలన్నా ఇస్తుందండి యూనివర్స్. బట్ ఒకటే, మీరు ధైర్యంగా ఉండాలి. చిన్న 20 లక్షలు 30 లక్షల డెప్స్ వచ్చాయని చెప్పి మీరు బాధపడితే మాత్రం మనీ మీ జీవితంలోకి రాదండి. ఫస్ట్ ధైర్యంగా ఉంటూ మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుగా ఎప్పుడైతే మీరు భావించగలుగుతారో రోజు రోజుకి మీ బిజినెస్ డెవలప్మెంట్ అయితే ఎలా ఉంటుంది, రోజు రోజుకి నా బిజినెస్ డెవలప్మెంట్ అయ్యి నా అకౌంట్లోకి అవసరానికి మించిన డబ్బులు వచ్చి చేరినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను మీరు చెప్పుకున్న రోజున ఆ మనీ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోద్ది, రాబడుతుంది. సో దీనికోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. గూగుల్ ఫామ్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు.
మీరు ఇంట్లో ఉంటూ క్లాస్ను ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడే ఆన్లైన్లో మీరు అడగొచ్చు. ఇంకా ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మంచి సంకల్పంతో మేల్కోండి, మంచి పని చేశాననే సంతృప్తితో నిద్రపోండి. కొంతమంది ఎలా నిద్రలేస్తారంటే అదే డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్తో లేస్తారు. అలా చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే వేకప్ విత్ డిటర్మినేషన్, చాలా స్ట్రెంత్తో మీరు నిద్ర లేవగలగాలి. ఐ విల్ డూ ఇట్ టుడే, ఈరోజు నేను దేన్నైనా సరే సాధించగలను అనే డిటర్మినేషన్తో మీరు లేవగలగాలి. పడుకునేటప్పుడు గో టు బెడ్ విత్ సాటిస్ఫాక్షన్, ఐ డిడ్ ఇట్. ఏ రోజైతే మీరు సాటిస్ఫాక్షన్తో ఈరోజు నేను అన్ని అనుకున్న పనులు చేశాను అనే సంకల్పంతో చాలా ప్రశాంతంగా మీరు నిద్రపోగలుగుతారే, ఆ రోజు మీరు గెలిచిన వాటితోనే సమానం. అలా మీరు చేయగలిగితే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. మీరు వేకప్ చేసినప్పుడు మీరు ఏది కావాలో అది ఆల్రెడీ నేను సాధించాను, నేను సాధిస్తాను అనే నమ్మకంతో మీరు నిద్రలేవండి. అనంతమైన శక్తి మీలోకి ఆవాహనం చెంది మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి. లేకుంటే డిసప్పాయింట్తో, డిప్రెషన్తో కనుక మీరు నిద్రలేస్తే మాత్రం ఈ పనే కాదండి, ఏ పని మీరు చేయలేరు. ఏదైనా చేయాలంటే మాత్రం పడుకునే ముందు కూడా మీ అన్ని పనులు అయినట్టుగా గో టు బెడ్ విత్ సాటిస్ఫాక్షన్, ఐ డిడ్ ఇట్, నేను సాధించాను అని పడుకోగలిగితే మాత్రం మీ జీవితంలోకి ఏదైనా ఆకర్షించుకోండి. ఇలాంటి క్రమంలో మీరు ఛాలెంజెస్ రావాలంటే వస్తాయండి. చూడండి, ప్రజలు మీపై రాళ్ళు విసురుతారు, వాటి విని వెనక్కి వారిపైకి విసిరేయకండి, వాటిని సేకరించి మీ సామ్రాజ్యాన్ని నిర్మించండి. ఎప్పుడైతే మీరు ఇలా చేయగలిగితే మాత్రం డెఫినెట్గా చూడండి, స్టోన్స్ ఇస్తున్నారు, నీకు ఏమి సరిగ్గా రాదు, నీకు వీడియో టేకింగ్ రాదు, నేను కామెంట్ చేస్తుంటారు, నువ్వు సింగింగ్ పాడలేవు, నువ్వు ఏది చేయలేవు, నీ బిజినెస్ చేత కాదు అంటారు, విమర్శిస్తారు. విమర్శించనియండి, వదిలేయండి. నీకు ఈ సబ్జెక్ట్ రాదు, నువ్వు జాబ్ తెచ్చుకోలేవంటారు, నువ్వు డబ్బులు సంపాదించలేవంటారు. పట్టించుకోకండి. వాళ్ళు ఇసిన రాళ్ళు ఉన్నాయే, ఆ రాళ్ళతో మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. ఆ సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళే మీ చుట్టూ చేరి క్లాప్స్ కొడతారు. మీ ఇష్టం అండి, మీ జీవితం మీ చేతిలో ఉంది. మీరు నిజంగా ఇలా స్టోన్స్ వేసినప్పుడు మీరు మార్చుకుంటారా? తిరిగి స్టోన్స్ వేస్తే మళ్ళీ వారిపై మీ సమయాన్నే కోల్పోతారు. మనల్ని కూడా అడుగుతారు, రిజల్ట్స్ రావు, ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. ఏమీ వద్దు, మన రిజల్ట్స్ ఉన్నాయే, ఆ రిజల్ట్స్ చూపించిన రోజే వాళ్ళే జాయిన్ అవుతారు. వాళ్ళకి రిజల్ట్స్ వస్తే వాళ్ళే ఇంకో కొంతమంది జాయిన్ చేపిస్తుంటారు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, కామెంట్ సెక్షన్లను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్కు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 1 మంత్ క్లాస్ ఉంటుంది కదా, ఈ 1 మంత్ క్లాస్లో మొత్తం మీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, మీ అలవాట్లు చేంజ్ అవుతాయి, మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా మార్పు వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటే అండి, మన సబ్కాన్షియస్ మైండ్లో పెద్ద పెను మార్పు వస్తుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో మార్పు వచ్చిన తర్వాత మీరు దేన్నైతే చూస్తారో, పదే పదే ఊహిస్తూ ఉంటారో, అది మీ జీవితంలోకి రాబడుతుందండి. సింపుల్ టెక్నిక్ అండి. మీకు మనీ కావాలనుకుంటే ఒక చిన్న చిట్టి తంత్రం కూడా చెప్తున్నాను. మీకు మనీ కావాలనుకుంటే ఏ ప్లేస్లో అయితే మీకు మనీ రావాలో అక్కడ వ్యాక్యూమ్ క్రియేషన్ చేయండి. ఓకే, మీకు కారు కావాలనుకుంటే ఎక్కడైతే కార్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఏంటంటే ఒక ఎంటీ ప్లేస్ ఉంచండి. గోల్డ్ కావాలనుకుంటే బ్యాంకులో లోన్ ఉంది, గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ మీరు తెచ్చుకోవాలనుకుంటే ఆ ప్లేస్లో ఏంటంటే వ్యాక్యూమ్ క్రియేషన్ చేయండి. అంటే ఖాళీగా ఉంచండి. మీరు ఖాళీగా ఉంచితే మీకు మనీ అనేది, అనంతమైన మనీ అనేది వస్తుంది. సో ఇంకా మరిన్ని విషయాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. మనం క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.